హాయ్ అండ్ జై శ్రీ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ టు మై ఫెలో గాయస్. ఇప్పుడైతే నా బండి సర్వీసింగ్ అయితే చేసుకుంటున్నా. చూసుకోవచ్చు, సెల్వీని అయితే సర్వీసింగ్ అయితే చేసుకున్నా. ఇంజన్ ఆయిల్ వచ్చేసి క్యాస్ట్రాల్ది 1030 తీసుకున్నా. గేర్ ఆయిల్ ప్లస్ ఇంజన్ ఆయిల్. దీనికి బోట్లో వచ్చేసి యూజ్ అయ్యేది 16-17 ఒకటి తీసుకోరి, 13-12 అనుకుంటా. అండ్ ఒక కటింగ్ ప్లేయరు. ఇది వచ్చేసి మన గ్రీస్ అయితే ఇప్పుడు పెట్టా, ఎందుకంటే అది నా ఏంది బ్రేక్ లైనర్ కిందనే ఉన్నాయి అనుకుంటా. బ్రేక్ లైనర్స్ వేయాలి. బ్రేక్ అయితే అస్సలు పడతలే. బ్రేక్ లైనర్ వచ్చేసి 170 ఏమో పడ్డది నాకు. ఒరిజినల్ 170. ఇది వచ్చేసి మొత్తం సెట్ 800 ml ఉంది, కానీ 880 కావాలి. కానీ ఇది ఒక 30 రూపీస్. పానాలు ఇంట్లో. ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇదైతే మనం పాత ఆయిల్ క్యాన్ ఉంటుంది, అదే ఆయిల్ డబ్బు ఉంటే దాన్ని అయితే పోసి ఇట్లా చేసేసినాం. ఇదైతే ఆయిల్ నట్ గైస్. మనం ఇక్కడికైతే ఆయిల్ అయితే అంటే పోసుకోవాలా. ఇదైతే ఇగో ఇది చూస్తారు కదా, దిస్ ఈస్ ఆయిల్ డ్రైన్ నట్. అండ్ గేర్ ఆయిల్ అయితే ఇన్ ఆన్ ఆఫ్ చూపెడతా. గేర్ ఆయిల్ ఇన్ అండ్ గేర్ ఆయిల్ అవుట్. ఇదైతే మన ఎయిర్ ఫిల్టర్స్కి 4 స్క్రూలు తీసి సర్వీసింగ్ అయితే వేసుకోవాలా. అంతే. 880 ml. ఫస్ట్ ఇంజన్ ఆయిల్ అయితే డ్రైన్ చేసుకోవాలా. ఇది ఇంజన్ ఆయిల్ డ్రైన్ నట్. ఇది ఇప్పిస్తే ఇంజన్ ఆయిల్ డ్రైన్ అయితే అయిపోతుంది. టైట్ ఉన్నట్టు ఆయిల్ ఫిల్టర్ అనుకోండి. ఇది ఆయిల్ ఫిల్టర్ గుడిచిపోయింది. ఆయిల్ బొగ్గు ఉంది. ఇదైతే గేర్ ఆయిల్ డ్రైన్ నట్. ఇది తిప్పేస్తే గేర్ ఆయిల్ అయితే డ్రైన్ అయిపోతుంది. గేర్ ఆయిల్ ఎందుకంటే మన ఇంజన్ ఇప్పుడు స్కూటీ ఇంజన్లలో గేర్స్ ఉండేవి కదా ఆటోమేటిక్గా, అందుకనే గేర్ ఆయిల్ అయితే ఇస్తారు. గేర్ ఆయిల్ డ్రైన్ అయ్యే వరకు మనమైతే ఇంజన్ ఆయిల్ నట్ ఇంకా ఫిల్టర్ అయితే క్లీన్ చేసుకుంటున్నాం. సారీ, ఆయిల్ ఫిల్టర్ అయితే పెట్టేసా. అయ్యో గోపురం మీద పడ్డదా చైల్డ్ ప్యాక్ మ్యాన్. ఇంజన్ ఆయిల్ డ్రైన్ నట్ అయితే ఫిట్ చేస్తున్నాం, ఎందుకంటే మళ్ళీ మనం ఇంజన్ ఆయిల్ అయితే పోసుకోవాలి కదా, అందుకనే ఇంజన్ ఆయిల్ డ్రైన్ నట్ అయితే ఫిట్ చేస్తున్నాం. ఇది వచ్చేసి మన గేర్ ఆయిల్ డ్రైన్ నట్ అయితే ఫిట్ చేస్తున్నాం. గేర్ ఆయిల్ డ్రైన్ నట్ ఫిట్ చేసినాక మనము నెక్స్ట్ ఏం చేద్దామంటే గేర్ ఆయిల్ అయితే ఫిల్లింగ్ నట్ అయితే తీసుకుందాము. ఇది తీసుకొని ఫస్ట్ అయితే మనం ఇంజన్ ఆయిల్ అయితే పోసుకుందాం, దాని తర్వాత గేర్ ఆయిల్ పోసుకుందాం. ఓకేనా గైస్. రెండిటి ఆయిల్ నట్లయితే ఫిట్ చేసి ఇప్పుడు మెయిన్ పని వాట్ ద ఫ్యాక్ మ్యాన్. రెండు ఆయిల్ ఏం లేదు అయితే ఆయిల్
పర్ఫెక్ట్ డబ్బా మొత్తం కాల్ చేసేసినాం. ఫైనల్గా మన బండి సర్వీసింగ్ అయితే చేసేసుకున్నాం. ఎట్లుంటుంది కళ్యాణ్ అంటే మినిమం ఉంటుంది మళ్ళా, అంతేగా. ఇప్పుడు బండి ఒకసారి స్టోర్ తీసి అయితే చూసుకుంటే అయిపోతుంది, అంతే కదా గైస్. నాకు బలం లేదురా బాబు. మళ్ళీ ఎలా కొన ఫిట్ చేస్తున్నాం ఎప్పుడు. జయ శ్రీ రాధాకృష్ణ. స్టార్ట్ అయితే చేద్దాం. జయ శ్రీ రాధాకృష్ణ. ఎక్కడికైనా లీక్ అయితే కనబడతలే. ఇప్పుడైతే సర్వీస్ సింబల్ అయితే తీసేద్దాం. రెండు ఒకటేసారి ఒక 5 seconds 10 seconds పట్టుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. సర్వీసింగ్ అయితే పోయింది. సర్వీసింగ్ అయితే అయిపోయింది. 10 minutes ఆన్ పెట్టేస్తే అయిపోతుంది. అంతా కష్టపడి సర్వీసింగ్ చేసిన గైస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోరు, అంతేగా. ఓవరాల్ కాస్ట్ వచ్చేసి 2 + 400 600 700 బడ్జెట్లో మనం వితౌట్ బ్రేక్ లైనర్లయితే 500లో అనుకోరు. విత్ బ్రేక్ లైనర్స్ అయితే 600 అంటే మ్యాక్సిమం సర్వీసింగ్. హోమ్ సర్వీసింగ్ నచ్చుంటే లైక్ షేర్ అయితే చేసుకోరు. ఈ మధ్య వీడియోలు ఎందుకు పెడతలే అంటే నా తీట అనుకోకూరి, నాకే చెబుతుంది అయితే. మొన్ననే 100 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. దానికి థ్యాంక్ యూ. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో, నెక్స్ట్ వ్లాగ్. మళ్ళా కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.